అమ్మా ఏంది బిడ్డ? ఎన్ని రోజులే ఇట్లా? ఏంటిది? నా సంసారంలో మన్ను పోయబడుతుంది కదనే. ఇప్పుడు ఆ ఇంటికి ఏం ముఖం పెట్టుకొని పోవాలి? మా అత్త మామ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? ఆయనేమో రా రా అంటాడు, నువ్వేమో సప్పుడు చేసుకుంటుంటాను. మీ అందరు కలిసి నన్ను చంపుతారు కదనే. 3 రోజులు ఆగు బిడ్డ అంటివి, ఈ ఆటికి 3 నెలలు కాబట్టి. ఓ దిక్కు మా గోస చూసుకుంటున్నా మాట్లాడతావేంది బిడ్డ? పొద్దుగా మీ బాపు తీసుకుపోయి మీ అత్తగారి ఇంటికాడ వడగొట్టేస్తాడు బిడ్డ. నువ్వు సచ్చిన పోనే ఆ లెసెంట్ మాటలు మాట్లాడతారో నీకు ఎరికేనా? నువ్వు తారు తీసుకొస్తేనే పోతా, లేకపోతే తారు తెచ్చుకొని తీసుకొని సత్తా. ఇప్పుడు పీడ పోతుంది పట్టు. అక్క అంత బాగున్నారానే? ఆ తమ్మి మంచిగా ఉన్నావా? ఎప్పుడొచ్చినావు తమ్మి? ఏమైంది? ఇది ఏడుస్తుంది. ఇక దాని మంకు చిన్నప్పుడు సున్నీ తెలుసు కదా, అది గట్నే చెప్తుంది. ఏందే నేను మంకు చెప్తానా? నా తారు తీసుకొచ్చి నాకు వారే, నా ఇంటికి నేను పోతా. ఆయనేమో ఇంకెన్ని రోజులు ఉంటావు రావా అంటాడు, నువ్వేమో రేపు తెత్తా మాపు తెత్తా అంటావు. నీ ఇద్దరు నడుమ నాకు సావు అవుతాందే, నేనే సత్తా ఊరేసుకొని. తమ్మి కూర్చోను, అది గట్నే చెప్తుంది. కానీ ఏమైంది? ఆడతాడంటుంది. ఏం తాడు? ఏం చేయాలి తమ్మి? పాపం ఉండ కొడుకు గంత పని చేసే నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలైనంత పని అయింది. దొంగ మాటలు చెప్పి జనాలను మోసం చేసే ఇత్తరని బతుకులని చిత్తు చేసే. ఓహో, రైతు బంధు వస్తలేదని బాధపడుతున్నావా? వస్తుంది లేదే, మాటిచ్చి తప్పుతాడా? ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి చెప్పారు కదా, మాట తప్పరు. ఆ దినాలు గాను తీయటి మాటలకు తీర్థం పోతే మళ్ళా చాలా కిల్లు కాలినంత పని చేసిరి. రైతు బంధు కాదు తమ్మి, రుణమాఫీ కూడా చేయలే. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యో, ఇది కూడా సున్నా చేసిండా? సున్నగా తమ్మి నోట్లే మన్ను పోసిండు. రేపే బ్యాంకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోరి, ఇట్లా రాంగ్ అట్లా మాఫీ చేస్తా అన్నాడు. ఆ మాటలు నమ్మి అప్పు తెచ్చుకున్నాం. 1 నెల 2 నెలలు 6 నెలలు కూడా అయిపోయాయి, అసలే మాఫీ కాలే. ఎందుకు కాలే అని బ్యాంకు పోయి అడిగితే మీ 2,40,000 ఉన్నాయి, 40,000 కట్టి 2 లక్షలు మాఫీ చేస్తామన్నాడు. మళ్ళీ ఎత్తుకోవచ్చు అన్నాడు. అప్పుడు పైసలు కావాలంటే ఆడగొడతాయి తమ్మి. దాని మెడల పుస్తల తాడు తీసుకుపోయి కుదబెట్టి మీద 40,000 కట్టినా. అవి రుణమాఫీ కాలేదు, ఇటు పైసలు రాలేదు. అల్లుడెవరేమో తోలియకపోతే రానే రాక మా ఇంటికి అంటాను. ఇదేమో తాడు లేకపోతే నేను పోను అంటాను. నెత్తి కొట్టుకున్నంత పని అవుతుంది తమ్మి. అయ్యో, అంత పని అయింది అక్క. రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ కాకపాయ. ఇంత నమితి అక్క, మోసపోతాం కదా. ఏరు కోరి తెచ్చుకున్నాం, మెడకోట పాము కరవక మారుతుందా అక్క? ఎల్లుండి బాపు దినం ఉంది, పిండం పెడుతున్నాం. నువ్వు బావ పిల్లలు కలిసి రండి. చూస్తున్నావా తమ్మి, మా బతుకంతా అడ్డాలో పెరిగేసి కలిపినట్టున్నది. ఏమనుకోకు తమ్మి, నాకు వీలు కాదు. దాన్ని ఎత్నాన్ని చేసి దాన్ని అత్తగారికి పంపించాలి. అవుగాని తమ్మి, మన జ్యోతులు పట్నం నుంచి వచ్చి ఇక్కడనే ఉన్నారు. దానికి ఒక మాట చెప్పిపోతమ్మి, అది అత్తది. సరే చెప్పేస్తా గానీ నేను వచ్చిపోయినట్టు బాగా చెప్పు, సరేనా? సరే తమ్మి.